దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోషువతో దేవుడే నా గ్రంథాన్ని ఏం చేయమన్నాడు? ధ్యానించు, దివారాత్రులు ధ్యానించు. బైబిల్ గ్రంథాన్ని రేయింబగలు చదివే వాళ్ళై ఉండాలి. దేవుని వాక్యాన్ని పగలు రాత్రి చదివే వాళ్ళై ఉండాలి, ధ్యానించే వాళ్ళై ఉండాలి. ఫలితం గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. అక్కడే చెప్పాడు, ఏమన్నాడు అంటే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించి చదివితే, రాత్రింబగళ్ళు చదివితే దేవుని వాక్యం ఇచ్చే ఆధిక్యత ఏంటంటే వర్ధిల్లుతావు. మొదటి కీర్తన మనకు అదే విషయాలు చెప్పింది కదా. మొదటి కీర్తన 2వ అధ్యాయం మొదటి కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అది ఎలాంటి ధన్యత అంటే, అటివాడు చాలా చక్కగా ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువన ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునుదంతయు ఆఖరిగా చెప్పాడు సఫలమగును అన్నాడు. ఎవరండి సఫలమయ్యేది? ఎవరండి విఫలమయ్యేది? అంటే ఎవరు దేవుని వాక్యాన్ని చదువుతారో వారే సఫలీకృతులవుతారు. నిన్నగాక మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇండియన్ క్రికెట్ ప్లేయరు ఒక సెన్సేషనల్ వర్డ్ వేల ముందు ప్రభువుని గురించి చెప్పగలిగింది. నేను బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉన్నాను. యేసయ్య నన్ను నిలబెట్టాడు, ఈ పోరాటంలో గెలుపు అంటే మొట్టమొదటిగా నేను జీసస్ థ్యాంక్స్ అని చెప్పింది. అంతమంది కూడా షాక్ అయిపోయి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఆమెను నిలబెట్టగలిగింది. ఆమె నేరుగా ఎవరో చెబితే కాదు, తనలో నుండి రాగలిగిన ఆ మాటలు ధైర్యంగా వేల మంది ఓ మాట చెప్పాలంటే ప్రపంచం ముందు తన జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఎలా నిలబెట్టాడో చెప్పగలిగింది. నేను ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, దేవుని వాక్యము చదవడం వల్ల సఫలీకృతము అవుతుంది. దేవుని వాక్యాన్ని చదివి నాశనమైన వాడెవడు లేడు. దేవుని వాక్యము చదవకుండా బాగుపడిన వాడెవడు లేడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని వాక్యం చదివి నాశనమైన వాడు ఎవడు లేడు. దేవుని వాక్యం చదవకుండా బాగుపడిన వాడు కూడా ఎవరు లేడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుదాం. సమయం దొరికిందా ఊరినే గెలుకోకుండా పక్కన పెట్టేసి దేవుని వాక్యము చదువుదాం. ఒక దైవజనుడికి వచ్చి నేను విన్నాను, ఆయన 200 సార్లు బైబిల్ చదివాడంట. ఎన్నిసార్లు? 200. ఎవరైనా మీలో 10 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఎందుకు చదవలేకపోతా ఉన్నా? దయచేసి చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. నేను చెబుతున్నది ఏంటో, నేను సత్యం చెబుతూ ఉన్నానా అబద్ధం చెబుతున్నానా మీరు తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. మీ పిల్లలకి వాక్యము చదవమని చెప్పండి. వారిని సమాజంలో మనుషులుగా నిలబెడుతుంది వాక్యం. వారిని సమాజంలో దేవుని పిల్లలుగా సమాజానికి పరిచయం చేస్తుంది. ఒకవేళ వాక్యాన్ని చదవమని చెప్పకపోతే, వాక్యము ధ్యానించమని చెప్పకపోతే వారు దేవుణ్ణే తెలుసుకోకుండా దూరం అయిపోతారు. దేవునికి భయపడని వ్యక్తి ఎలా ఉంటాడు? చాలా ఘోరమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏలీ కుమారుల గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి అన్న మాటను మనం చూస్తాం. దేవుణ్ణి ఎరగకపోతే, వాక్యాన్ని చదవకపోతే దుర్మార్గాన్నే చేస్తాం, సన్మార్గాన్ని కాదు. దుర్మార్గులుగా బ్రతుకుతాం, సన్మార్గములు కాదు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యారు. వారికి వాక్యం మీద కానీ, మందిరం మీద కానీ, పరిచర్య మీద కానీ మక్కువ లేదు. దుర్మార్గత మీద మనసు పెట్టారు. యెహోషువ చనిపోయిన తర్వాత కూడా దేవుని ఎరగని, దేవుని కార్యాన్ని చూడని తరం ఒకటి పుట్టి, ఆ తరము ప్రతివాడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. మరొక తరం కనిపిస్తూ ఉంది, కండ్లు నెత్తికొచ్చిన తరం ఉంటారు కొందరు. కండ్లు నెత్తికొచ్చిన తరం కూడా ఒకటి పుట్టిన సందర్భాన్ని లేఖనం గుర్తు చేస్తుంది. మన తరములో మనం దేవుని వాక్యాన్ని చెప్పాలి, మన తరానికి దేవుని వాక్యాన్ని బోధించాలి. పనికి రాని సంగతులు కాదు, ప్రయోజనకరమైన సంగతులు చెప్పాలి.
ప్రయోజనకరమైన విషయాలు చెబుతూ ఉంటే అడ్డు తగిలే పనికి మాలిన వ్యక్తులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాక్యాన్ని చెబుతూ ఉంటే అనవసరంగా ఇబ్బంది పెట్టే సమాజం కూడా మన చుట్టూ ఉంటుంది. అట్టి వారికి దేవుడే ఖచ్చితంగా తీర్పును అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఆటంకపరిస్తే, సత్యాన్ని చెబుతున్నప్పుడు ఆటంకపరిస్తే దేవుడు అట్టి వారిని నాశనం చేస్తాడు. ఇక తిరగలేదు. జాగ్రత్త, మేలుకు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువు. అది మన జీవితానికి క్షేమము, వృద్ధి, అభివృద్ధి అన్న మాటను మనం లేఖనములో నుండి చూస్తాం. ఉపదేశం, వాక్యం ఎలాంటిదంటే ఉపదేశించడానికి ప్రయోజనకరమైనది. అందుకని యెహోషువతో చెబుతా ఉన్నాడు, నాయన మోసే వెళ్ళిపోయాడు, నీవు ఈ ప్రజలకు ఉపదేశించు. ఉపదేశించాలి అంటే నీవు చదవాలి. యెహోషువకు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే నీవు చదవాలి. దేవుడే నేరుగా చెప్పాడు ఆ మాట. దేవుడే నేరుగా చెప్పాడు, నీవు జాగ్రత్త పడి. అక్కడ అంటాడు, ఏమంటాడంటే దివారాత్రములు, డే అండ్ నైట్ చదవాలి. ఎప్పుడు నీకు అవకాశం దొరికిందా రాత్రి, ఎప్పుడు నీకు అవకాశం దొరికిందా పగలు, నీ టైంలో, నీ నాయకత్వంలో. ఆ రోజుల్లో రాజు దగ్గర ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని పెట్టుకోవాలన్నమాట. రాజు ఎలా పరిపాలించాలో దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వాక్యం ప్రకారంగానే లీడ్ చేయాలి ప్రజల్ని. అలాగే నాయకుడైన యెహోషువకు కూడా దేవుడు అదే మాట చెప్పాడు, నీవు ఆ గ్రంథాన్ని చదువు, ధ్యానించు, అది ప్రజలకు బోధించు అని చెప్పాడు. ఆ కాలంలో యెహోషువ సంపూర్ణంగా దేవుని పనిని జరిగించి ముగించాడు. యెహోషువ చనిపోయిన తర్వాత దేవుణ్ణి మరిచిన వ్యక్తులు, దేవుణ్ణి కార్యాన్ని మరిచిన వ్యక్తులు న్యాయాధిపతుల కాలంలో పుట్టి చిత్ర విచిత్రమైన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ చరిత్ర అంతా మనకేం గుర్తు చేస్తుందంటే, మనం దేవుని వాక్యాన్ని చెప్పకపోతే, మనం దేవుని వాక్యాన్ని చదవకపోతే మన పిల్లలు కూడా అలాగే తయారవుతారని ఆ సంగతి మనకు గుర్తు చేస్తుంది. మన ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు మనతో పాటు మన పిల్లల్ని తీసుకొద్దాం. అది ఒక తండ్రిగా నీవు నీ పిల్లల కోసం నీవు తెలియకుండానే వారి జీవితాన్ని కట్టడానికి ఒక సాధనం. నీ భార్యకు నేరుగా నీ భార్యకు నేరుగా కొన్ని మాటలని చెప్పలేవు, నీ భర్తకు నేరుగా కొన్ని మాటలను చెప్పలేవు. ఇక్కడ ఏముంటుందంటే సరిచేసే విధానం ఉంటుంది. భార్య భర్తను ఎట్లా ప్రేమించాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా లోబడాలో చెప్పగలిగేది, బోధించగలిగేది దేవుని వాక్యం. భర్త భార్య పట్ల ఎలాంటి ప్రేమను చూపించాలో, భార్య పట్ల ఎలాంటి ఉద్దేశములు ఉండాలో, ఎలాంటి భావనతో ఉండాలో చెప్పగలిగేది దేవుని వాక్యమే. అంటే వాక్యము ఇటు తండ్రికి, ఇటు తల్లికి, ఇటు పిల్లలకు కూడా అనేక రకాల ప్రయోజనమైన అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒకవేళ వాక్యము చదవకుండా, వాక్యం ధ్యానించకుండా కనుక ఉండింటే దేవుణ్ణి మరిచిపోయే ప్రమాదం ఉంది. అది ఈ మధ్యాహ్న కాల సమయం మీ ముందు ఉంచుతున్నమాట. దేవుణ్ణి పరిచయం చేయాలి, దేవుణ్ణి సమాజానికి తెలియచేయాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. మరొక సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏమిటి మరొక సందర్భం అంటే, ఒక ఆయన చనిపోతూ ఉన్నాడు. చనిపోతూ ఉన్నప్పుడు తన కుమారునికి ఒక మాట చెబుతూ ఉన్నాడు. మనం చనిపోతే ఏం చెప్తామండి? చనిపోయే మూమెంట్ మనకు ఉందనుకోండి, ఏం చెప్తాం? పెద్దోడా, చిన్నోడా అని చెప్పి పలానా వాళ్ళకి ఇంత ఇచ్చాను, పలానా చోట ఇన్ని లక్షలు పెట్టాను, పలానా ఆమె దగ్గర ఇంత బంగారు పెట్టాను అని ఆస్తుల చిట్టి అంతా కూడా మనం పరిచయం చేసి చనిపోతాం. అంతేనండి? లేకపోతే తర్వాత ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా చనిపోయావు కదా అని అసలు లేని కొత్త కొత్త పాటలు వస్తాయి. తర్వాత ఇంక ఎట్లా కళలన్నీ కూడా గుర్తుకొస్తాయి. అప్పుడు అన్ని కళలన్నీ గుర్తుకొస్తాయి. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒక మాట ఏమో 2 మాటలు కూడా ఇంట్లో చాలాసార్లు 2-3 మాటల కంటే ఎక్కువే చెప్పింటాడు. ఆ మాటలు పట్టించుకోం. చచ్చిపోయేటప్పుడే చెప్పాలి ఒక మాట. ఏమని? ఆస్తి ఇవ్వద్దు అని చెప్పాలా. చనిపోయేటప్పుడే చెప్పాలా. ఏమని? ఈ ఆస్తులన్నీ కూడా అనాథాశ్రమంకో గవర్నమెంట్కే ఇవ్వండి అని చెప్పాలా. ఎట్లా ఉంటుంది అన్నమాట? చచ్చిపోయేటప్పుడు మమ్మల్ని కూడా నీవు ఎట్లా చచ్చిపోతా ఉన్నావు, నీవు పోయేది కాకుండా మమ్మల్ని కూడా నీ వెంట అనాథలుగా తీసుకెళ్తామని ఏడ్చేవాళ్ళం మనం. ఒక తండ్రి చనిపోతూ ఉన్నప్పుడు, ఒక తండ్రి వృద్ధాప్యంలో ఉండి చనిపోతూ ఉన్నప్పుడు కుమారునికి ఒక మాట చెబుతూ ఉన్నాడు. నాయనా ఎవరై ఉంటాడు? ఏ తండ్రి అయి ఉంటాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనములో ఈ మాట, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. దావీదు, రాజైన దావీదు చనిపోతూ ఉన్నప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో ఈ మాటలు చెప్పాడు. ఏమంటాడంటే,
లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిర్భయముగా ఉండు. నిర్భయం కలిగి నీ దేవుడని యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం నడిచిన యెడల నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక తండ్రి చనిపోతూ ఉన్నప్పుడు తన కుమారునికి ఇస్తున్న ఆజ్ఞ, తన కుమారునికి ఇస్తున్న హెచ్చరిక, లేక తన కుమారునికి ఇస్తున్న బహుమానం ఏమిటి అంటే, నాయనా లోకులందరూ పోవాల్సిన మార్గంలో పోతూ ఉన్నాను. లోకులందరూ పోయే మార్గం ఏది? మరణం అనే మార్గం గుండా అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అసలు రాజు బంగారు, వెండి, ఇంకా గుర్రాలు, సైన్యం చాలా ఉంది. దావీదు మనసు ఎప్పుడు కూడా రాజ్యం పైన, సైన్యం పైన, సంపాదించిన వెండి బంగారాల పైన, దీనిపైన కాకుండా వీటిని బాగు చూసుకో, వీటిని బాగు చూసుకో, ఇవి బాగు చూసుకో అని చెప్పిన వాడు కాడు. ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం, దాన్ని గైకో, దాన్ని చదువు, దాన్ని ధ్యానించు. అప్పుడు నీవు చక్కగా ఉంటావు, అప్పుడు నీవు జాగ్రత్తగా ఉంటావు. ఒక తండ్రి మరణకాలమందు తన కుమారునికి చెప్పిన సంగతి దావీదుకి అర్థమైంది. నా కుమారునికి ఏమి బోధించినా ఈ సమయంలో ప్రయోజనం ఉంటుంది అని, ఏది చెబితే నా కుమారుడు క్షేమాన్ని పొందుతాడు అని, ఏది చెబితే నా కుమారుడు ప్రయోజనకరమైన వ్యక్తి అవుతాడు అని దావీదుకు బాగా తెలిసింది. అందుకని అన్నాడు, నాయనా మోసే ధర్మశాస్త్రమందు ఆజ్ఞాపించిన వ్రాయబడిన దేవుని కట్టడలు చదువు, ధ్యానించు, గైకొను. అప్పుడు నువ్వు ఏ పని చేయడానికి ప్రారంభించినా, నీవు ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా ఉంటావు అని చెప్పాడు. ఒక తండ్రి ఆలోచన, నా కుమారుడు దేవుని వాక్యాన్ని గైకొనాలని. చనిపోతా ఉన్నప్పుడు కూడా రాజ్యాన్ని కాపాడుకో, సైన్యాన్ని కాపాడుకో, మనకిచ్చిన ఆస్తులు కాపాడుకో, దీనికంటే ముందు ఏం చెప్పాడు తెలుసా? వాక్యాన్ని గైకో, వాక్యాన్ని ధ్యానం. అది వాక్యం యొక్క కెపాసిటీ. రాజు ఆజ్ఞాపించాడు, రాజు చెప్పాడు తన కుమారుడైన సొలొమోనుకు. ఒక తండ్రి చెప్పాడు తన కుమారుడైన సొలొమోనుకు. దేవుడు చెప్పాడు నాయకుడైన యెహోషువకు, నా గ్రంథాన్ని చదవండి, నా మాటలు వినండి, నా గ్రంథాన్ని చదవండి. ఇది మానవ జీవితాలకు అవసరమైనది. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, దేవుని వాక్యాన్ని చదవండి అని. ఎందుకంటే దేవుని వాక్యం అది దైవావేశము వలన కలిగినది, అది ప్రయోజనాన్ని కలిగించేది, సరిచేయగలిగేది. బట్ దేవుని వాక్యాన్ని చదువుదాం, ధ్యానిద్దాం. యెహోషువ బోధించాడు, సవాలుగా నిలబడ్డాడు ప్రజలు ఎదుట. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని మూకుమ్మడిగా నిలబడి ప్రజల ఎదుట ధైర్యంగా బోధించాడు. ప్రజలు కూడా ఆ ప్రేరణకు లోబడి ఏమన్నా తెలుసా, మేము కూడా యెహోవాను సేవిస్తాము అన్నాడు. ఆయన నేర్చుకున్నాడు, ధ్యానించాడు, కాబట్టి బోధించాడు. కనుకనే ప్రజలు నిలబడ్డారు. మన తరానికి మనం ఖచ్చితంగా సేవ చేయాలి. అమ్మ, నీ కుమారునికి నీవిచ్చే ఆస్తి కంటే, నీ కుమారునికి నీవిచ్చే చదువు కంటే మొట్టమొదట నీ దేవుని పరిచయం చేయి. నీ దేవుణ్ణి పరిచయం చేస్తే దానికి మించిన ఆస్తి ఇంకొకటి ఉండదు అని నేను అనుకుంటా. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనుషులు చదువు లేక కాదు చెడిపోతున్నది. ఈ రోజున్న మనుషులు గొప్ప విషయాలు తెలియక కాదు చెడిపోతున్నది, దేవుణ్ణి భయం లేక చెడిపోతూ ఉన్నారు, వాక్య భయం లేక చెడిపోతూ ఉన్నారు, వాక్యానికి లోబడకుండా మనుషులు చెడిపోతూ ఉన్నారు. అన్నిట్లో రాగలిగిన వ్యక్తులే, అన్నిట్లో రాణించగలిగిన వ్యక్తులే, అంత అధికారం సంపాదించుకోగలిగిన వ్యక్తులే, కానీ ఎక్కడో పతనం అంటే వాక్యం లేకుండా పతనం అవుతూ ఉన్నారు. అందుకని వాక్యాన్ని చదవండి. అది దేవుని గ్రంథం, అది మీ చేతుల్లో కనిపించాల్సిన అత్యవసరమైన నిత్యవసరమైన సాధనం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఒక తండ్రి చావబోతూ ఉన్నప్పుడు తనకు అర్థమైంది, నేను చనిపోతాను,
తర్వాత నా కుమారుణ్ణి సిద్ధపరచాలి. ఒక ఆలోచన ప్రియులరా, నువ్వు చనిపోతే ఎక్కడ పోతావు? మరణ భయం ఒకవేళ నీకుంటే మరణ భయాన్ని పోగొట్టగలిగేది దేవుని వాక్యమే. వాక్యాన్ని చెప్పగలిగితే, వాక్యాన్ని చదవగలిగితే, మరణాన్నే మరణము ద్వారా మరణింపజేసిన యేసుక్రీస్తు వారు మరణాన్నే తన మరణం ద్వారా మరణింపచేసిన యేసుక్రీస్తు వారు జీవాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని సత్యానికి అర్థమైతే మరణ భయం కూడా నిన్నేం చేయదు. అలా సత్యమైన విషయాలు, శ్రేష్టమైన సంగతులు నీకు తెలియపరచబడాలి అంటే దేవుని వాక్యము చదవాలి. ఆదివారం అంటే బైబిల్ గ్రంథం అంటే కొంతమందికి ఆదివారమే గుర్తుకొస్తుంది. ఆదివారం వరకు ఎక్కడ? బాక్స్ మీదో, లేక పెట్టెలోనా, లేక అల్మార్లోనా, టేబుల్ మీద అక్కడే పెట్టింటాం. ఆదివారం వస్తే దుమ్మంతా దులిపి మరలా చర్చికి వచ్చేటప్పుడు బాగా సర్దుకొని ఒక నోట్సు పెన్ను సీనియార్టీ కోసం అంతా కూడా నోట్స్ చూస్తే నోట్స్ పాతకుండదు, బైబిల్ కూడా పాతగా అయిపోయి ఉండదు. ఎందుకు? కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. చదివితే కదా మన బైబిల్ని, చదివితే కదా బైబిల్ని. నేను ఒకసారి ఒక వ్యక్తి గురించిన సాక్ష్యాన్ని విన్నాను. శ్రీలంకలోనట ఒక ఆయన సంవత్సరం ఒక బైబిల్ మారుస్తూ ఉంటాడంట. సంవత్సరం బైబిల్ మారుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఒక సంవత్సరం చదివిన బైబిల్ మరో సంవత్సరం చదవటానికి రాకుండా అంత నలిగిపోయి ఉంటుందంట ఒక సంవత్సరంలోనే. ఎట్లా చదువుతూ ఉంటాడు చూడండి. మనవ మంచి స్టాండర్డ్స్ అట్టలేసి బాగా జాగ్రత్త పెట్టింట, ఒక పేజీ కూడా నలిగి ఉండదు. మా తాతలు ఇచ్చినప్పటి నుంచి బైబిల్ నేను ఇది మా తాతల కాలంలో ఉన్న బైబిల్ ఏంటంటే మీ తాతల కాలం బైబిల్ నీ బైబిల్ నువ్వు ఎంత చదివావు? లేదు, దీన్ని బాగా జాగ్రత్త, ఇది కాపాడుకునటానికి కాదు, నీ మనసులో పనిచేయటానికి ఉండాల్సింది. కాబట్టి నీ బైబిల్ నలిగిపోయిందంటే నాకు అర్థమవుతుంది ఏమి, నువ్వు బాగా బైబిల్ చదువుతూ ఉన్నావు. నీ బైబిల్ కొత్తగా మెలమెల మెరుస్తుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? నీకు బైబిల్కి సంబంధమే లేదు అనేటట్లుగా ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. రాజు చనిపోతూ ఉన్నప్పుడు ఒకే మాట మొట్టమొదటిగా దాన్ని చెప్పాడు, నాయన వాక్యాన్ని గైకోను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని బట్టి నేను గుర్తు చేస్తున్నాను, దయచేసి వాక్యాన్ని చదవండి. వాక్యం బోధిస్తున్నప్పుడు వినండి, అది మన జీవితానికి ఆశీర్వాదం. ఇది ఖండన చేస్తూ ఉంది, తప్పుదిద్దుతూ ఉంది, సరి చేస్తూ ఉంది. నీతి యందు శిక్షణ చేయటానికి ఇది ప్రయోజనకరం. నీతిని గురించి బోధించేది, నీతిని గురించి చెప్పగలిగేది, నీతిని గురించి ప్రకటించగలిగేది, నీతిని ప్రజలకు తెలియపరచగలిగేది, అనీతిమంతులైన వ్యక్తులను నీతిమంతులుగా మార్చగలిగేది ఇది. అనీతిమంతులైన వ్యక్తులు నీతిమంతులుగా మార్చేది ఇది. కాబట్టి ఈ లేఖన సారం చాలా ఉన్నతమైంది, చాలా గ్రహించగలిగింది. దానియేలు గారు ఒక పర్యాయము తన గ్రంథంలో ఈ మాట తెలియచేస్తాడు. దానియేలు ఎలాంటి వాడంటే, లేఖనంలో మనం చూస్తాం, దాదాపుగా ఒకే ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వాలు మారిన, రాజ్యాలే మారిన, తన స్థానం ఎప్పుడు కూడా మారకుండా ఉంది. అయితే దానియేలుకు ఒక లక్షణం ఉంది, అతడు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో ముందు నుంచి చదివితే, మాదీయుడకు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నదని నీవే తల్లి ప్రత్యేకించి, అమ్మ మీ పిల్లలకి బైబిల్ చదవమని చెప్పండి. ఎందుకు బైబిల్ చదవమని చెప్పండి అంటే, అది ఉపదేశించటానికి ప్రయోజనకరమైనది. అది మన పిల్లల ప్రవర్తనను సరిచేయటానికి ప్రయోజనకరమైనది. అది తప్పును దిద్దటానికి ప్రయోజనకరమైనది. యెహోషువ అలా బోధించాడు, యెహోషువ అలా చూపించాడు, ప్రజల సవాలుగా విసిరాడు. యెహోషువ చనిపోయిన తర్వాత దేవుణ్ణి తెలియని సమాజం ఒక తరం, ఒక జనరేషన్ లేఖనంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, యెహోవాను ఎరుగని తరం ఒక జనరేషన్ పుట్టిందంట. దేవుని ఎరుగని తరం. కారణం, ఆ తరానికి వాక్యాన్ని బోధించే వాళ్ళు లేకపోయారు, ఆ తరానికి సత్యాన్ని చెప్పే వ్యక్తులు లేకపోయారు, ఆ తరాన్ని బాగు చేసే వ్యక్తులు లేకపోయారు.
అందుకనే దేవుడు కొందరిని న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, కొందరిని న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. ఆ న్యాయాధిపతుల ద్వారా చాలా చక్కగా దేవుడు తన ప్రణాళికను చూపించాడు, చాలా చక్కగా దేవుడు తన కృపను చూపించాడు, చాలా చక్కగా దేవుడు తన బాహుళ్యాన్ని చూపించాడు, చాలా చక్కగా దేవుడు తన నడిపింపును చూపించాడు. కాబట్టి కొందరు చెడిపోగా కొందరు బాగుపడిన సందర్భాన్ని న్యాయాధిపతుల కాలములో మనం చూస్తాం. ప్రియులారా, మనం బోధించకపోతే, వాక్యాన్ని సత్యాన్ని చెప్పకపోతే దైవ క్రమాన్ని కూడా మర్చిపోతాం. అందుకనే దేవుని వాక్యం మనం ఉపదేశించాలంటే ఏం చేయాలి? బోధించాలి అంటే ఏం చేయాలి? చదవాలి మొట్టమొదటిగా. ఇక్కడ మన యెహోషువతో దేవుడు చెబుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోషువతో దేవుడు నా గ్రంథాన్ని ఏం చేయమన్నాడు? ధ్యానించు, దివారాత్రులు ధ్యానించు. బైబిల్ గ్రంథాన్ని రేయింబగలు చదివే వాళ్ళై ఉండాలి, దేవుని వాక్యాన్ని పగలు రాత్రి చదివే వాళ్ళై ఉండాలి, ధ్యానించే వాళ్ళై ఉండాలి. ఫలితం గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. అక్కడే చెప్పాడు, ఏమన్నాడు అంటే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించి చదివితే, రాత్రింబగలు చదివితే దేవుని వాక్యం ఇచ్చే ఆధిక్యత ఏంటంటే వర్ధిల్లుతావు. మొదటి కీర్తన మనకు అదే విషయాలు చెప్పింది కదా. మొదటి కీర్తన 2వ అధ్యాయం మొదటి కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అది ఎలాంటి ధన్యత అంటే, అటివాడు చాలా చక్కగా ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువన ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునుదంతయు, ఆఖరిగా చెప్పాడు, సఫలమగును అన్నాడు. ఎవరండి సఫలమయ్యేది? ఎవరండి విఫలమయ్యేది? అంటే ఎవరు దేవుని వాక్యాన్ని చదువుతారో వారే సఫలీకృతులవుతారు. నిన్నగాక మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇండియన్ క్రికెట్ ప్లేయరు ఒక సెన్సేషనల్ వర్డ్ వేల ముందు ప్రభువుని గురించి చెప్పగలిగింది. నేను బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉన్నాను, యేసయ్య నన్ను నిలబెట్టాడు, ఈ పోరాటంలో గెలుపు అంటే మొట్టమొదటిగా నేను జీసస్ థ్యాంక్స్ అని చెప్పింది. అంతమంది కూడా షాక్ అయిపోయి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఆమెను నిలబెట్టగలిగింది. ఆమె నేరుగా ఎవరో చెబితే కాదు, తనలో నుండి రాగలిగిన ఆ మాటలు ధైర్యంగా వేల మంది ఓ మాట చెప్పాలంటే ప్రపంచం ముందు తన జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఎలా నిలబెట్టాడో చెప్పగలిగింది. నేను ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, దేవుని వాక్యము చదవడం వల్ల సఫలీకృతము అవుతుంది. దేవుని వాక్యాన్ని చదివి నాశనమైన వాడు ఎవడు లేడు. దేవుని వాక్యము చదవకుండా బాగుపడిన వాడు ఎవడు లేడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని వాక్యం చదివి నాశనమైన వాడు ఎవడు లేడు. దేవుని వాక్యం చదవకుండా బాగుపడిన వాడు కూడా ఎవరు లేడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుదాం. సమయం దొరికిందా ఊరినే గెలుకోకుండా పక్కన పెట్టేసి దేవుని వాక్యం చదువుదాం. ఒక దైవజనుడికి వచ్చి నేను విన్నాను, ఆయన 200 సార్లు బైబిల్ చదివాడంట. ఎన్నిసార్లు? 200. ఎవరైనా మీలో 10 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఎందుకు చదవలేకపోతా ఉన్నాం? దయచేసి చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. నేను చెబుతున్నది ఏంటో, నేను సత్యం చెబుతూ ఉన్నానా, అబద్ధం చెబుతున్నానా మీరు తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. మీ పిల్లలకి వాక్యము చదవమని చెప్పండి. వారిని సమాజంలో మనుషులుగా నిలబెడుతుంది వాక్యం. వారిని సమాజంలో దేవుని పిల్లలుగా సమాజానికి పరిచయం చేస్తుంది. ఒకవేళ వాక్యాన్ని చదవమని చెప్పకపోతే, వాక్యము ధ్యానించమని చెప్పకపోతే వారు దేవుణ్ణే తెలుసుకోకుండా దూరం అయిపోతారు. దేవునికి భయపడని వ్యక్తి ఎలా ఉంటాడు? చాలా ఘోరమైన కార్యాలు చేస్తావు. ఏలీ కుమారుల గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి
దుర్మార్గులైరి అన్న మాటను మనం చూస్తాం. దేవుణ్ణి ఎరగకపోతే, వాక్యాన్ని చదవకపోతే దుర్మార్గాన్నే చేస్తాం, సన్మార్గాన్ని కాదు. దుర్మార్గులుగా బ్రతుకుతాం, సన్మార్గములు కాదు. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యారు. వారికి వాక్యం మీద కానీ, మందిరం మీద కానీ, పరిచర్య మీద కానీ మక్కువ లేదు. దుర్మార్గత మీద మనసు పెట్టారు. యెహోషువ చనిపోయిన తర్వాత కూడా దేవుని ఎరగని, దేవుని కార్యాన్ని చూడని తరం ఒకటి పుట్టి, ఆ తరము ప్రతివాడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. మరొక తరం కనిపిస్తూ ఉంది, కండ్లు నెత్తికొచ్చిన తరం ఉంటారు కొందరు. కండ్లు నెత్తికొచ్చిన తరం కూడా ఒకటి పుట్టిన సందర్భాన్ని లేఖనం గుర్తు చేస్తుంది. మన తరములో మనం దేవుని వాక్యాన్ని చెప్పాలి, మన తరానికి దేవుని వాక్యాన్ని బోధించాలి. పనికి రాని సంగతులు కాదు, ప్రయోజనకరమైన సంగతులు చెప్పాలి. ప్రయోజనకరమైన విషయాలు చెబుతూ ఉంటే అడ్డు తగిలే పనికి మాలిన వ్యక్తులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాక్యాన్ని చెబుతూ ఉంటే అనవసరంగా ఇబ్బంది పెట్టే సమాజం కూడా మన చుట్టూ ఉంటుంది. అట్టి వారికి దేవుడు ఖచ్చితంగా తీర్పును అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఆటంకపరిస్తే, సత్యాన్ని చెబుతున్నప్పుడు ఆటంకపరిస్తే దేవుడు అట్టి వారిని నాశనం చేస్తాడు. ఇక తిరగలేదు. జాగ్రత్త, మేలుకు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువు, అది మన జీవితానికి క్షేమము, వృద్ధి, అభివృద్ధి అన్న మాటను మనం లేఖనములో నుండి చూస్తాం. ఉపదేశం, వాక్యం ఎలాంటిదంటే ఉపదేశించడానికి ప్రయోజనకరమైనది. అందుకని యెహోషువతో చెబుతా ఉన్నాడు, నాయన మోసే వెళ్ళిపోయాడు, నీవు ఈ ప్రజలకు ఉపదేశించు. ఉపదేశించాలి అంటే నీవు చదవాలి. యెహోషువకు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే నీవు చదవాలి. దేవుడే నేరుగా చెప్పాడు ఆ మాట. దేవుడే నేరుగా చెప్పాడు, నీవు జాగ్రత్త పడి, అక్కడంటాడు ఏమంటాడంటే దివారాత్రములు, డే అండ్ నైట్ చదవాలి. ఎప్పుడు నీకు అవకాశం దొరికిందా రాత్రి, ఎప్పుడు నీకు అవకాశం దొరికిందా పగలు, నీ టైంలో, నీ నాయకత్వంలో. ఆ రోజుల్లో రాజు దగ్గర ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని పెట్టుకోవాలన్నమాట. రాజు ఎలా పరిపాలించాలో దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వాక్యం ప్రకారంగానే లీడ్ చేయాలి ప్రజల్ని. అలాగే నాయకుడైన యెహోషువకు కూడా దేవుడు అదే మాట చెప్పాడు, నీవు ఆ గ్రంథాన్ని చదువు, ధ్యానించు, అది ప్రజలకు బోధించు అని చెప్పాడు. ఆ కాలంలో యెహోషువ సంపూర్ణంగా దేవుని పనిని జరిగించి ముగించాడు. యెహోషువ చనిపోయిన తర్వాత దేవుణ్ణి మరిచిన వ్యక్తులు, దేవుణ్ణి కార్యాన్ని మరిచిన వ్యక్తులు న్యాయాధిపతుల కాలంలో పుట్టి చిత్ర విచిత్రమైన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ చరిత్ర అంతా మనకేం గుర్తు చేస్తుందంటే, మనం దేవుని వాక్యాన్ని చెప్పకపోతే, మనం దేవుని వాక్యాన్ని చదవకపోతే మన పిల్లలు కూడా అలాగే తయారవుతారని ఆ సంగతి మనకు గుర్తు చేస్తుంది. మన ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు మనతో పాటు మన పిల్లల్ని తీసుకొద్దాం. అది ఒక తండ్రిగా నీవు నీ పిల్లల కోసం నీవు తెలియకుండానే వారి జీవితాన్ని కట్టడానికి ఒక సాధనం. నీ భార్యకు నేరుగా నీ భార్యకు నేరుగా కొన్ని మాటలని చెప్పలేవు, నీ భర్తకు నేరుగా కొన్ని మాటలను చెప్పలేవు. ఇక్కడ ఏముంటుందంటే సరిచేసే విధానం ఉంటుంది. భార్య భర్తను ఎట్లా ప్రేమించాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా లోబడాలో చెప్పగలిగేది, బోధించగలిగేది దేవుని వాక్యం. భర్త భార్య పట్ల ఎలాంటి ప్రేమను చూపించాలో, భార్య పట్ల ఎలాంటి ఉద్దేశములు ఉండాలో, ఎలాంటి భావనతో ఉండాలో చెప్పగలిగేది దేవుని వాక్యమే. అంటే వాక్యము ఇటు తండ్రికి, ఇటు తల్లికి, ఇటు పిల్లలకు కూడా అనేక రకాల ప్రయోజనమైన అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒకవేళ వాక్యము చదవకుండా, వాక్యం ధ్యానించకుండా కనుక ఉండింటే దేవుణ్ణి మరిచిపోయే ప్రమాదం ఉంది. అది ఈ మధ్యాహ్న కాల సమయం మీ ముందు ఉంచుతున్నమాట. దేవుణ్ణి పరిచయం చేయాలి, దేవుణ్ణి సమాజానికి తెలియచేయాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. మరొక సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏమిటి మరొక సందర్భం అంటే, ఒక ఆయన చనిపోతూ ఉన్నాడు. చనిపోతూ ఉన్నప్పుడు తన కుమారునికి ఒక మాట చెబుతూ ఉన్నాడు. మనం చనిపోతే ఏం చెప్తామండి? చనిపోయే మూమెంట్ మనకు ఉందనుకోండి, ఏం చెప్తాం? పెద్దోడా, చిన్నోడా అని చెప్పి పలానా వాళ్ళకి ఇంత ఇచ్చాను, పలానా చోట ఇన్ని లక్షలు పెట్టాను, పలానా ఆమె దగ్గర ఇంత బంగారు పెట్టాను అని ఆస్తుల చిట్టి అంతా కూడా మనం పరిచయం చేసి చనిపోతాం. అంతేనండి? లేకపోతే తర్వాత ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా చనిపోయావు కదా అని అసలు లేని కొత్త కొత్త పాటలు వస్తాయి. తర్వాత ఇంకా ఎట్లా కళలన్నీ కూడా గుర్తుకొస్తాయి. అప్పుడు అన్ని కళలన్నీ గుర్తుకొస్తాయి. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒక మాట ఏమో 2 మాటలు కూడా ఇంట్లో చాలాసార్లు 2-3 మాటల కంటే ఎక్కువే చెప్పింటాడు. ఆ మాటలు పట్టించుకోం, చచ్చిపోయేటప్పుడే చెప్పాలి ఒక మాట.
ఏమని? ఆస్తి ఇవ్వద్దు అని చెప్పాలా. చనిపోయేటప్పుడు చెప్పాలా ఏమని? ఈ ఆస్తులన్నీ కూడా అనాథాశ్రమంకో గవర్నమెంట్కే ఇవ్వండి అని చెప్పాలా. ఎట్లా ఉంటుంది అన్నమాట? చచ్చిపోయేటప్పుడు మమ్మల్ని కూడా నీవు ఎట్లా చచ్చిపోతా ఉన్నావు, నీవు పోయేది కాకుండా మమ్మల్ని కూడా నీ వెంట అనాథలుగా తీసుకెళ్తామని ఏడ్చేవాళ్ళం మనం. ఒక తండ్రి చనిపోతూ ఉన్నప్పుడు, ఒక తండ్రి వృద్ధాప్యంలో ఉండి చనిపోతూ ఉన్నప్పుడు కుమారునికి ఒక మాట చెబుతూ ఉన్నాడు. నాయనా నాయనా ఎవరై ఉంటాడు? ఏ తండ్రి అయి ఉంటాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనములో ఈ మాట: దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. దావీదు, రాజైన దావీదు చనిపోతూ ఉన్నప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో ఈ మాటలు చెప్పాడు. ఏమంటాడంటే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిర్భయముగా ఉండు. నిర్భయం కలిగి నీ దేవుడని యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం నడిచిన యెడల నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక తండ్రి చనిపోతూ ఉన్నప్పుడు తన కుమారునికి ఇస్తున్న ఆజ్ఞ, తన కుమారునికి ఇస్తున్న హెచ్చరిక, లేక తన కుమారునికి ఇస్తున్న బహుమానం ఏమిటి అంటే, నాయనా లోకులందరూ పోవాల్సిన మార్గంలో పోతూ ఉన్నాను. లోకులందరూ పోయే మార్గం ఏది? మరణం అనే మార్గం గుండా అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అసలు రాజు బంగారు, వెండి, ఇంకా గుర్రాలు, సైన్యం చాలా ఉంది. దావీదు మనసు ఎప్పుడు కూడా ఆ రాజ్యం పైన, సైన్యం పైన, సంపాదించిన వెండి బంగారాల పైన, దీనిపైన కాకుండా వీటిని బాగు చూసుకో, వీటిని బాగు చూసుకో, ఇవి బాగు చూసుకో అని చెప్పిన వాడు కాడు. ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం, దాన్ని గైకో, దాన్ని చదువు, దాన్ని ధ్యానించు. అప్పుడు నీవు చక్కగా ఉంటావు, అప్పుడు నీవు జాగ్రత్తగా ఉంటావు. ఒక తండ్రి మరణకాలమందు తన కుమారునికి చెప్పిన సంగతి దావీదుకి అర్థమైంది. నా కుమారునికి ఏమి బోధించినా ఈ సమయంలో ప్రయోజనం ఉంటుంది అని, ఏది చెబితే నా కుమారుడు క్షేమాన్ని పొందుతాడు అని, ఏది చెబితే నా కుమారుడు ప్రయోజనకరమైన వ్యక్తి అవుతాడు అని దావీదుకు బాగా తెలిసింది. అందుకని అన్నాడు, నాయనా మోసే ధర్మశాస్త్రమందు ఆజ్ఞాపించిన వ్రాయబడిన దేవుని కట్టడలు చదువు, ధ్యానించు, గైకొను. అప్పుడు నువ్వు ఏ పని చేయడానికి ప్రారంభించినా, నీవు ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా ఉంటావు అని చెప్పాడు. ఒక తండ్రి ఆలోచన, నా కుమారుడు దేవుని వాక్యాన్ని గైకొనాలని. చనిపోతూ ఉన్నప్పుడు కూడా రాజ్యాన్ని కాపాడుకో, సైన్యాన్ని కాపాడుకో, మనకిచ్చిన ఆస్తులు కాపాడుకో, దీనికంటే ముందు ఏం చెప్పాడు తెలుసా? వాక్యాన్ని గైకో, వాక్యాన్ని ధ్యానం. అది వాక్యం యొక్క కెపాసిటీ. రాజు ఆజ్ఞాపించాడు, రాజు చెప్పాడు తన కుమారుడైన సొలొమోనుకు. ఒక తండ్రి చెప్పాడు తన కుమారుడైన సొలొమోనుకు. దేవుడు చెప్పాడు నాయకుడైన యెహోషువకు, నా గ్రంథాన్ని చదవండి, నా మాటలు వినండి, నా గ్రంథాన్ని చదవండి. ఇది మానవ జీవితాలకు అవసరమైనది, నేను చాలా సందర్భాల్లో చెప్తాను, దేవుని వాక్యాన్ని చదవండి అని. ఎందుకంటే దేవుని వాక్యం అది దైవావేశం వలన కలిగినది, అది ప్రయోజనాన్ని కలిగించేది, సరిచేయగలిగేది. బట్ దేవుని వాక్యాన్ని చదువుదాం, ధ్యానిద్దాం. యెహోషువ బోధించాడు, సవాలుగా నిలబడ్డాడు ప్రజలు ఎదుట. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని మూకుమ్మడిగా నిలబడి ప్రజల ఎదుట ధైర్యంగా బోధించాడు. ప్రజలు కూడా ఆ ప్రేరణకు లోబడి ఏమన్నా తెలుసా, మేము కూడా యెహోవాను సేవిస్తాము అన్నాడు. ఆయన నేర్చుకున్నాడు, ధ్యానించాడు, కాబట్టి బోధించాడు. కనుకనే ప్రజలు నిలబడ్డారు. మన తరానికి మనం ఖచ్చితంగా సేవ చేయాలి. అమ్మ, నీ కుమారునికి నీవిచ్చే ఆస్తి కంటే, నీ కుమారునికి నీవిచ్చే చదువు కంటే
మొట్టమొదట నీ దేవుని పరిచయం చేయి. నీ దేవుణ్ణి పరిచయం చేస్తే దానికి మించిన ఆస్తి ఇంకొకటి ఉండదు అని నేను అనుకుంటా. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనుషులు చదువు లేక కాదు చెడిపోతున్నది. ఈ రోజున మనుషులు గొప్ప విషయాలు తెలియక కాదు చెడిపోతున్నది, దేవుని భయం లేక చెడిపోతూ ఉన్నారు. వాక్య భయం లేక చెడిపోతూ ఉన్నారు. వాక్యానికి లోబడకుండా మనుషులు చెడిపోతూ ఉన్నారు. అన్నిటిలో రాగలిగిన వ్యక్తులే, అన్నిటిలో రాణించగలిగిన వ్యక్తులే, అంత అధికారం సంపాదించుకోగలిగిన వ్యక్తులే, కానీ ఎక్కడో పతనం అంటే వాక్యం లేకుండా పతనం అవుతూ ఉన్నారు. వాక్యం లేకుండా పతనం అవుతూ ఉన్నారు. అందుకని వాక్యాన్ని చదవండి. అది దేవుని గ్రంథం. అది మీ చేతుల్లో కనిపించాల్సిన అత్యవసరమైన నిత్యవసరమైన సాధనం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఒక తండ్రి చావబోతూ ఉన్నప్పుడు తనకు అర్థమైంది, నేను చనిపోతాను, తర్వాత నా కుమారుణ్ణి సిద్ధపరచాలి. ఒక ఆలోచన, ప్రియులరా, నువ్వు చనిపోతే ఎక్కడ పోతావు? మరణ భయం ఒకవేళ నీకుంటే మరణ భయాన్ని పోగొట్టగలిగేది దేవుని వాక్యమే. వాక్యాన్ని చెప్పగలిగితే, వాక్యాన్ని చదవగలిగితే, మరణాన్నే మరణము ద్వారా మరణింపజేసిన యేసుక్రీస్తు వారు మరణాన్నే తన మరణం ద్వారా మరణింపజేసిన యేసుక్రీస్తు వారు జీవాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని సత్యానికి అర్థమైతే మరణ భయం కూడా నిన్నేం చేయదు. అలా సత్యమైన విషయాలు, శ్రేష్టమైన సంగతులు నీకు తెలియపరచబడాలి అంటే దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యము చదవాలి. ఆదివారం అంటే బైబిల్ గ్రంథం అంటే కొంతమందికి ఆదివారమే గుర్తుకొస్తుంది. ఆదివారం వరకు ఎక్కడ? బాక్స్ మీదో, లేక పెట్టిలోనా, లేక అల్మర్లోనా, టేబుల్ మీద అక్కడే పెట్టి ఉంటాం. ఆదివారం వస్తే దుమ్మంత దులిపి మరలా చర్చికి వచ్చేటప్పుడు బాగా సర్దుకొని ఒక నోట్సు పెన్ను సీనియార్టీ కోసం అంత కూడా నోట్స్ చూస్తే నోట్స్ పాతకుండదు, బైబిల్ కూడా పాతగా అయిపోయి ఉండదు. ఎందుకు? కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. చదివితే కదా మన బైబిల్ని, చదివితే కదా బైబిల్ని. నేను ఒకసారి ఒక వ్యక్తి గురించి సాక్ష్యాన్ని విన్నాను. శ్రీలంకలోనట ఒక ఆయన సంవత్సరం ఒక బైబిల్ మారుస్తూ ఉంటాడంట. సంవత్సరం బైబిల్ మారుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఒక సంవత్సరం చదివిన బైబిల్ మరో సంవత్సరం చదవటానికి రాకుండా అంత నలిగిపోయి ఉంటుందంట ఒక సంవత్సరంలోనే. ఎట్లా చదువుతూ ఉంటాడు చూడండి. మనవ మంచి స్టాండర్డ్స్ అట్టలేసి బాగా జాగ్రత్త పెట్టుంటా, ఒక పేజీ కూడా నలిగి ఉండదు. మా తాతలు ఇచ్చినప్పటి నుంచి బైబిల్ నేను, ఇది మా తాతల కాలంలో ఉన్న బైబిల్. ఏంటంటే మీ తాతల కాలం బైబిల్, నీ బైబిల్ నువ్వు ఎంత చదివావు? లేదు, దీన్ని బాగా జాగ్రత్త, ఇది కాపాడుకునటానికి కాదు, నీ మనసులో పనిచేయటానికి ఉండాల్సింది. కాబట్టి నీ బైబిల్ నలిగిపోయిందంటే నాకు అర్థమవుతుంది ఏమి, నువ్వు బాగా బైబిల్ చదువుతూ ఉన్నావు. నీ బైబిల్ కొత్తగా మెలమెల మెరుస్తుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? నీకు బైబిల్కి సంబంధమే లేదు అనేటట్లుగా ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. రాజు చనిపోతూ ఉన్నప్పుడు ఒకే మాట మొట్టమొదటిగా దాన్ని చెప్పాడు, నాయన వాక్యాన్ని గైకోను. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభుని బట్టి నేను గుర్తు చేస్తున్నాను, దయచేసి వాక్యాన్ని చదవండి. వాక్యం బోధిస్తున్నప్పుడు వినండి, అది మన జీవితానికి ఆశీర్వాదం. ఇది ఖండన చేస్తూ ఉంది, తప్పుదిద్దుతూ ఉంది, సరి చేస్తూ ఉంది. నీతి యందు శిక్షణ చేయటానికి ఇది ప్రయోజనకరం. నీతిని గురించి బోధించేది, నీతిని గురించి చెప్పగలిగేది, నీతిని గురించి ప్రకటించగలిగేది, నీతిని ప్రజలకు తెలియపరచగలిగేది, అనీతిమంతులైన వ్యక్తులను నీతిమంతులుగా మార్చగలిగేది ఇది. అనీతిమంతులైన వ్యక్తులు నీతిమంతులుగా మార్చేది ఇది. కాబట్టి ఈ లేఖన సారం చాలా ఉన్నతమైంది, చాలా గ్రహించగలిగింది. దానియేలు గారు ఒక పర్యాయము తన గ్రంథంలో ఈ మాట తెలియచేస్తాడు. దానియేలు ఎలాంటి వాడంటే, లేఖనంలో మనం చూస్తాం, దాదాపుగా ఒకే ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వాలు మారిన, రాజ్యాలే మారిన, తన స్థానం ఎప్పుడు కూడా మారకుండా ఉంది. అయితే దానియేలుకు ఒక లక్షణం ఉంది, అతడు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో ముందు నుంచి చదివితే, మాదీయుడకు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నదని గ్రంథం వలన
గ్రహించితిని అన్నాడు. ఏ గ్రంథం వల్ల? దానియేలు ఎలాంటి గ్రంథం వల్ల గ్రహించాడు అంటే యిర్మీయా ప్రవచించిన ప్రవచనాన్ని ఆధారంగా చేసుకుంది. యిర్మీయా ప్రవచనంలో 25వ అధ్యాయం 11వ వచనంలో యిర్మీయా ఎలాంటి ప్రవచనాన్ని ప్రవచించాడో మనం చూస్తాం. దానియేలుకు దేవుని వాక్యాన్ని చదివే అలవాటు ఉంది. దానియేలుకు దేవుని అలవాటు చదివి. చాలామంది మూర్ఖులు ఉంటారు, ఎట్లాగంటే వాళ్ళకి వాక్యం ఏకమే అవసరం లేదు, బాగా లోకానుసారంగా జీవించాల్సిన అవసరం, పక్కన వాళ్ళని బాగా డిస్టర్బ్ చేయాలన్న ఆలోచన చాలా ఉంటుంది. వాక్యం చదవకుండా నీవేం చేస్తావయ్యా? వాక్యం చదివిన తర్వాత వాక్యం చదవకుండా నీవు ఏం చేసిన ప్రయోజనం ఏముంది? నీ ప్రార్థన లేదు, వాక్యం లేదు, కేవలం ఒక వ్యక్తి మాత్రమే చాలామంది అయిపోయే పరిస్థితులు ఉంటాయి. దానియేలు ఎలాంటి వాడంటే రాజు శాసనాలు ప్రార్థన చేయకూడదని ఉన్న రాజు శాసనంలో ప్రార్థన చేశాడు. అలాంటి ఒక ఉన్నతమైన ఉద్యోగిగా ఉన్న కూడా గ్రంథాన్ని చదవటానికి మనసు తెచ్చుకున్నాడు. వాక్యపు గ్రంథాన్ని చదవటానికి మనసు తెచ్చుకున్నాడు. ప్రియులారా, నేను ప్రభువుని బట్టి మరలా గుర్తు చేస్తున్నా, మనకు ఎంత ఆధిక్యతలు ఉన్నా దయచేసి వాక్యాన్ని చదవటానికి మనం నేర్చుకుంటే వాక్యమే నిన్ను నన్ను కట్టగలిగేది. మనం ఒక ప్రపంచాన్ని ఎదుర్కోబోతున్న ఒకరోజు, ఒక ప్రపంచాన్ని తెలియని ఒక ప్రపంచాన్ని ఎదుర్కోబోతున్న ఒకరోజు, ఆ ప్రపంచ కొరకు మనల్ని సిద్ధపరిచేది దేవుని వాక్యమే. కాబట్టి వాక్యాన్ని చదువుదాం, అది దేవుడు మనకిచ్చింది. వాక్యాన్ని చదువుదాం, అది పితరులు మనకు వారి ద్వారా అనుగ్రహించబడింది. వాక్యాన్ని చదువుదాం, మేలును పొందుదాం. యెహోషువ వాక్యాన్ని చదివాడు, ధ్యానించాడు, బోధించాడు, ప్రజలకు సవాలుగా నిలిచాడు. దావీదు వాక్యం యొక్క శక్తి ఏంటో తెలుసుకున్నాడు, తన కుమారునికి చెప్పాడు. దానియేలు వాక్యాన్ని చదివాడు, 70 సంవత్సరాల తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలు జాతిని మరలా సొంత దేశమైన యెరూషలేముకు పంపించాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటే వారు వాక్యము చదవడం ద్వారా, బోధించడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా సాధ్యమైంది. కాబట్టి మనం కూడా చదివి సత్యాన్ని తెలుసుకుందాం, ప్రభువును తెలుసుకుందాం, అనేకులకు ప్రభువును ప్రకటిద్దాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన నీ కొరకు నా కొరకు రక్షణ, నీ కొరకు నా కొరకు రక్షణ ఇవ్వటానికి సిలువలో ఆయన చనిపోయాడు. ఆయన బలియాగం ద్వారా ప్రపంచ ప్రజలైన మనందరి పాపాలు క్షమించబడతా ఉన్నాయి. ఆయన క్షమాపణ మనకి ఇవ్వటానికి తన రక్తాన్ని కార్చాడు. పాపములో నుండి, దేవుని ఉగ్రత నుండి క్షమించటానికి రక్తాన్ని కార్చాడు. ఆ రక్తమే నిన్ను నన్ను పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి విశ్వసించి రక్షింపబడితే నేడో రేపు మధ్యాకాశానికి మన ప్రాణప్రియుడు, మన విమోచకుడు, మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రాణనాథుడు మధ్యాకాశానికి వస్తూ ఉన్నాడు. ఆయన ఎదుర్కోవాలంటే మనం సిద్ధపడదాం. అమ్మా, నువ్వు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నావా? తండ్రి, సహోదరుడా, నేను ప్రభువుని బట్టి గుర్తు చేస్తున్నా, నీ మారుమనసు పొంది ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నావా? లేకపోతే చాలా మంచి సమయం, మంచి గడియ, ఈ గడియను కాదనకుండా ప్రభువుని అంగీకరించి నీ కొరకు సిద్ధపరిచిన నిత్యరక్షణ నీవు పొందాలి అంటే, ప్రభు వస్తున్నప్పుడు పాపం చేసిన ప్రతి వ్యక్తి పైన దేవుని ఉగ్రత కనిపిస్తుంది. ఆ ఉగ్రత తప్పించుకోవాలి అంటే నేడే ప్రభువుని అంగీకరించి ఆయన రక్షకుడు అంగీకరించి రక్షింపబడమని నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఆ రక్షకుని తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరకు వద్దాం, వాక్యాన్ని చదువుదాం, ధ్యానిద్దాం, ఆశీర్వాదాన్ని పొందుదాం. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని వాక్యం విన మనందరికీ దేవుడు తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాకు అందించిన శ్రేష్టమైన మీ వాక్యపు సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతికూలత మధ్య ఇదిగోనైనా మీ పరిచయం జరుగుతూ ఉంది. దయచేసి మీరు కనికరించండి, మీ కృపను చూపించండి. మీ కనికరం, మీ కృప మాకుంటే చాలు నాయనా, పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ఏం చేయలేదు అని ధైర్యంగా మీ ఎదుట కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకుంటూ ఉన్నాం. యెహోషువతో మీరు చెప్పిన మాటలు నువ్వు ధ్యానించు, నువ్వు ప్రజలకు ప్రకటించు. ధ్యానించి ప్రజలకు ప్రకటిస్తే ప్రజలు మీ కార్యాలను తెలుసుకుంటారు. మేము విన్నాం నాయన, యెహోషువ మరణం తర్వాత అసలు మిమ్మల్ని ఎరగని తరం ఒకటి పుట్టిందని. దేవుడు లేని తరం ఎంత విచారమో. మా తరానికి మేము వాక్యాన్ని చెప్పకపోతే, మా తరానికి మేము సత్యాన్ని చెప్పకపోతే దేవుడు లేడనే తరము కూడా సమాజంలో పుట్టుకొస్తుంది. అటు వారి మధ్య మేము జీవిస్తూ ఉండగా సత్యాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. దానికి మించి మేము ఎక్కువగా ధ్యానించడానికి సహాయం చేయండి. ఒక తండ్రి ఇస్తున్న ఆజ్ఞ, కుమారుడా, నేను లోకులందరూ పోల్చిన మార్గంలో పోతా ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని గైకోను అని చెప్పాడు.
మేము కూడా ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని గైకొని బ్రతకడానికి, దానియేలు ప్రవక్తని ఇర్మియా ప్రవచించిన గ్రంథంలో ఉండే మాటలు చదివి తన ప్రజలను మరలా తిరిగి పంపించడానికి తన దేశం కొరకు ప్రార్థన చేశారు. మీ వాక్యాన్ని చదివితే మీరు వస్తున్నారని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మా కొరకు వస్తున్నాడని సత్యము మాకు అర్థమవుతుంది. అప్పుడు అనేకులను సిద్ధపరచగలుగుతాం. అలా మేము సిద్ధపరచడానికి సహాయించి మా ప్రియులందరూ కూడా వాక్యాన్ని చదివే వ్యక్తులుగా, ధ్యానించే వ్యక్తులుగా నీ కొరకు నిలబడటానికి సహాయం చేసి నడిపించమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థించడుగు పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు.